కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుంటుందండి, అది టిఫిన్ అయితే బాగుంటుంది. ఆయన బాగా చూస్తున్నారండి, చంద్రబాబు బాబు గారు బాగా చూస్తున్నారు. ఫుడ్ క్వాలిటీ ఉందా? క్వాలిటీ కూడా మార్చారు, చాలా బాగుంటుందండి, అన్నీ బాగుంటుంది. టిఫిన్ కూడా బాగుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉంది బాబు? బాగుందండి, చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, ఆయన మెచ్చుకుంటున్నానండి. ఇది ఇప్పుడు అన్న క్యాంటీన్లో 5 రూపీస్ పెట్టి భోజనం చేస్తున్నారు కదా, బయట ఇదే క్వాలిటీగా 50 రూపాయలు, 50-100 రూపాయల దాకా ఉందండి బయట. ఇక్కడ చాలా బెటర్ అండి, 2 పూటలు బాగానే చూస్తున్నారు. ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు గారు నెరవేరుస్తున్నారు. అవునండి. నారా లోకేష్ పనితీరు ఎలా ఉందంటారు? అబ్బే అది చెప్పలేమండి. మాటలు కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు ఏం మాట్లాడాలో కొద్దిగా చెప్పలేను. గవర్నమెంట్ గురించి చెప్పండి అంకుల్. కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓపెన్ ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది, కానీ పేదోళ్ళకి ఏ సాయం చేయట్లా. ఇళ్ల స్థలాల గురించి మేము ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నాం, ఇళ్ల స్థలాల గురించి మాకు రావట్లా. నాకు 2 అమ్మాయిలు, నాకు ఆదాయం తక్కువ, 10,000 జీతం. 10,000 జీతంతో నేనేం బతికేది? ఇచ్చిన హామీలు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాయి. ఏ నెరవేర్చడం? ఇంత మట్టికి నాకు ఇల్లు రాలేదు. ఇల్లు కోసం తిరుగుతున్న, కాళ్ళు అటు ఇటు తిరుగుతుంటే ఎవరు హెల్ప్ చేయట్లా, సహాయం చేయట్లా. 2 అమ్మాయిలతో ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంటి అద్దె 5,000 అయిపోయింది. ఇంటి అద్దె కట్టుకోవాలో గుమ్మస్తాలు పెంచట్లా. జీతాలు పెంచమంటే పనులు లేవు, మీకు జీతాలు ఎలా పెంచేది అని చెప్పి అవతోళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. చంద్రబాబు గారి పాలన బాగుందంటారా, జగన్ పరిపాలన బాగుంది? చంద్రబాబు ప్రభావం బాగానే ఉందంటున్నారు, కానీ ఇంతవరకు మనకి ఎటువంటి ఇది సరస్సు రాలా మనకి. అది ప్రాబ్లం. ఇప్పుడు ఎంతవరకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు? మాకు పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంత మటుకు ఇల్లు రాదు. ఇల్లు కోసం తిరుగుతున్నాం, అది ఇస్తా అన్నాడు, ఏది ఇవ్వట్లా మనకి. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, పర్వాలేదు. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? బాగానే ఉంది. ఓకే ఓకే. ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం అంటే అంతా బాగా చేస్తున్నారు. అన్నకి అన్నది పెట్టారు, బాగా అంతా బాగా జరుగుతుంది. పని చేసుకునే పని ఉన్నా లేకపోయినా ఇక్కడ భోజనం అనేది దొరుకుతుంది. ఇచ్చిన హామీల మీద ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఇచ్చిన హామీలు కూడా అన్నీ 90% వాళ్ళు కంప్లీట్ చేసి, ఏది జరగలేదని అంతా ఫ్రీగా ఉన్నారు. చంద్రబాబు పాలనకి జగన్ పాలనకి తేడా ఏంటి? ఏది బాగుందని అనుకుంటున్నారు? ఒక రకంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్లో కొంచెం లిక్కర్ తక్కువ. దాంట్లో అక్కడ ఉన్నప్పుడు లిక్కర్ బాగా తాగేవాళ్ళు, ఇదిగా ఉండేవాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పటికి బాగానే. ఇప్పుడు అన్న క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. బాగానే ఒక మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. మళ్ళీ రావాలని అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ సారి కూటమి ప్రభుత్వం రావాలనుకోండి. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ కాబట్టి ఆయన పనితీరు చాలా బాగుంటుంది. కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. కూటమి ప్రభుత్వం పర్వాలేదండి, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ క్యాంటీన్కి వచ్చేపాటికి ఒకరోజు ప్లేట్లు ఇవ్వంటున్నారు, ఆపుతున్నారు. టోకెన్స్ ఉండవు, 30 టోకెన్లు ఇచ్చేసి టోకెన్లు అయిపోయినాయని కూర్చోబెడుతున్నారు. ఇంకా పాపులు అంటే ఒక రోజు వ్యాన్ రావటం లేట్ అయిపోయింది, ఫుడ్ రాలేదని ఒకరోజు చెబుతున్నారు. నేను డైలీ వస్తానండి, ఇక్కడ తిని వెళ్తాను. మొన్న రాత్రిపూట అయితే మంచినీళ్ళు, నిన్న 3 రోజుల కింద 2వ తారీఖు అనుకుంటా నైట్ పూట వాటర్ లేదని 9 దాకా ఆపేశారండి. వాటర్ మామూలుగా మంచినీళ్ళు ఇవ్వని. ఏమంటే మంచినీళ్ళు మాకు బాటిల్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, లేనోళ్ళకి మామూలుగా మేము ఇస్తాము అనేది మాకు ఫుడ్ తేడా అంటే క్వాలిటీ ఏమైనా తక్కువ అవుతుందా? క్వాలిటీ ఏం తక్కువ అవ్వట్లేదండి. ప్లేట్లు ఇవ్వని కాసేపు, మామూలుగా టోకెన్స్ అయిపోయినాయి అని కాసేపు బాగానే పెడుతున్నారు. ఫుడ్ అయితే బాగానే ఉంటుందండి. కాకపోతే ఇంతవరకు ఫస్ట్లో పెట్టారండి, ఫస్ట్లో పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఫుడ్ తగ్గించి పెడుతున్నారండి, కొద్దిగా తగ్గించి పెడుతున్నారు. ఫస్ట్ నుంచి తినేవాళ్ళు ఎలా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు అంటే మామూలుగా ఈ క్యాంటీన్ వరకు అయితే మామూలుగా పాపులాలు ఇవ్వండి. ప్రభుత్వం తీరు మాత్రం మామూలుగా చాలా దారుణమండి. హామీలని నెరవేరుస్తుంది. కొన్ని ఇంకా దిగాడిపోయి ఉండేయండి, కొన్ని మామూలుగా ఇంకా దిగాడిపోయినవి చాలా ఉన్నాయి. ఏదో కొన్ని మామూలుగా ఇప్పుడు ఉచిత ఛార్జీ ఒకటి పెట్టారండి. ఉచిత ఛార్జీ అని పెట్టిన తర్వాత 10,000కు తగ్గించేశారు బస్సులు. మెట్రో బస్సులు పెరిగిపోయినాయి. మగోడు ఎక్కి దిగితే 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడికి పక్కడేజీలో దిగితే
30 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏమంటారు, గత ప్రభుత్వం పాలన బాగుందంటారా? అది ఇప్పుడు ఆడవాళ్ళకి ఉచితం ఇచ్చారు, ఉచితంగా సరిపోదండి. మగవాళ్ళకి కూడా మామూలుగా ఉచితం ఇమ్మని చెప్పట్లేదు. గతంలో ఉన్న రేటే ఉండాలి కదా. ఎక్కితే 30 రూపాయలు మామూలుగా పల్లి వేలుగా అయిపోయినాయి. సిటీ సర్వీసు అయిపోయింది. అన్నీ బెటర్ బస్సులు వస్తున్నాయి. బస్సులు కూడా రూట్లు లైన్లు కూడా తగ్గిపోయినాయి. మేము పద్దాక మాకు బైక్ లేదు, బస్సుల్లో తిరుగుతాం. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏదో ఫెయిల్ అయిపోయిందండి. నెక్స్ట్ సారి వచ్చే ఛాన్స్ ఉందనుకుంటున్నారు? వచ్చే ఛాన్స్ అయితే కష్టమేనండి, చెప్పలేము. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మామూలుగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. బాబాయ్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఈ సందర్భాన్ని వచ్చింది పర్లేదు, బాగానే ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయితే చాలా ఇబ్బంది పెట్టాడు, కేసులు పెట్టాడు. ఈరోజు బాగానే ఉంది. 5 రూపాయలకి అన్నం తింటానంటే మనం అడగకూడదు. ఇంకా వాటర్ ఒకటే ప్రాబ్లం లేదు, ఫుడ్ బాగానే ఉంది. వాళ్ళ డెవలప్మెంట్ ఇచ్చిన హామీలు బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది బాబాయ్ ఫుడ్ క్వాలిటీ? ఎలా ఉంది? క్వాలిటీ బాగానే ఉంది. ఇచ్చింది 5 రూపాయలు, దానికోసం మనం అడగకూడదు. ఇంకా బాగానే ఉంది. ఇదే క్వాలిటీ బయట తినాలంటే ఎంత రేట్ ఉంది? 50 రూపాయలు అవుతుంది. ఏది సింపుల్గా అంతే మాట. అదే బాబాయ్, ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? చాలా తేడా ఉందండి. ఇప్పుడు చంద్రబాబు గారి పనితీరు, నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఇబ్బంది పడ్డాను సార్ ఫుడ్ కోసం. ఈరోజు పని లేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏదో 5 రూపాయలు తినేసాం. మరి ఈరోజు ఆయన ప్రభుత్వం 50 రూపాయలు కావాలిగా. ఎవరు పెడతారు, ఎవరు పెట్టరుగా. అది ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు తగ్గాయి. ఇది వరకు రోడ్లు బాగా వేయించాడు, కానీ ఈ సంవత్సరం ఏమో మరి సంచి ఉంది. అంటే ఇప్పుడు గతుకులు అంట రోడ్ల పరిస్థితి, గతుకులు బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం. ఈసారి మాట బాగున్నాయి, ఇంతమంది బాగా చేసేవాడు. అది నెక్స్ట్ సార్ కూడా ఇదే కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? మరి నెక్స్ట్ ఈడికే ఓటేస్తాం. చంద్రబాబు నాయుడికి టీడీపీ రావాలి. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏంటి? టీడీపీ రావాలండి, ఇంకేం లేదు. టీడీపీ రావాలి. కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్? బాగానే ఉందన్న, బాగానే ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారు? పర్వాలేదన్న, అన్నీ బాగానే ఉంది. ఎలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎంతవరకు జరిగిందండి? పర్వాలేదన్న, ఇదివరకు మీద పర్వాలేదు. ఎవరిది అంటే జగన్ గారిది పాలన బాగుందంటారా, లేకపోతే చంద్రబాబు గారిది? చంద్రబాబు గారిది బాగుంటుంది అన్న. పెద్ద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లో ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది కదన్న. ఓకే, ఈ ఫుడ్ ఎలా ఉందన్న? అన్న క్యాంటీన్ ఫుడ్ బాగానే ఉంది. బాగానే ఉంది. ఈ 5 రూపాయలు పెట్టే క్వాలిటీ బాగుందా? బాగానే ఉంది. ఇదే క్వాలిటీ బయట తినాలంటే ఎంత రేట్ అవుతుంది? 50 రూపాయలు అవుతుందన్న ఒక ప్లేట్. యూజ్ అవుతుందన్న? ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? బాగుందన్న, బాగుంది. నెక్స్ట్ కూడా ఇదే కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. చెప్పలేమన్న ఎవరు. ఇప్పుడు మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే రావాలని కోరుకుంటున్నాను.